కథాస్రవంతి తల్లి తపన కథ రచన శ్రీమతి జ్యోతి సుంకరణం. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. అమ్మా, తొందరగా ఒకసారి రా ప్లీజ్. నా 12 ఏళ్ల కూతురు అలా పిలవడం అది 4గోసారి. చిర్రెత్తుకొచ్చింది. మా అబ్బాయి స్కూల్ డ్రెస్ ఇస్త్రీ చేస్తూ, మధ్య మధ్యలో వంటింట్లోకి పరిగెడుతూ, స్టవ్ మీద ఒక పక్కన కూర వేయిస్తూ, మరో పక్క దోశలు వేస్తూ, గదులు తుడుస్తున్న పనమ్మాయి మీద ఓ కన్ను వేస్తూ, కాఫీ చెక్క కూడా తాగడానికి టైం లేకుండా అష్టావధానం చేస్తున్న నాకు చిర్రెత్తుకు రమ్మంటే రాదు మరీ. నీకు టైం అయిపోతోందని ముందు నీ బట్టలు ఇస్త్రీ చేసిచ్చి జడలు వేసి వస్తే కూడా ఇంకా అమ్మా బొమ్మ అంటూ ఎందుకే చీటికి మాటికి పిలుస్తావు? ఇంక తెల్లారు లేచి నేను నీ చుట్టూనే తిరిగితే మిగిలిన పనులు ఎవరు చేస్తారు? నాకు రావడం కుదరదు అని ఖరాఖండిగా వంటింట్లోంచి ఓ కేక వేస్తూనే దాని గదిలోకి వెళ్ళాను. దాని పైజమా నా చేతికిస్తూ, అమ్మా ప్లీజ్, అమ్మా కంగారులో దీని బొందు లోపలికి పోయినట్లుంది, సరిచేయవా ప్లీజ్ అంటూ బోల్డు ప్రాధేయపడిపోయింది. ఇంత పెద్దదాని వయ్యావు, ఇవేవీ ముందు చూసుకుని పెట్టుకోవడం రాదు అంటూ తీసుకుని విసుక్కుంటూనే అలమారాలో క్లిప్పులు, రబ్బర్ బ్యాండుల మధ్య కలిసిపోయిన పిన్నీసుని వెతికి పట్టుకుని ఆ బొందుని సరిచేసి దాని చేతిలో పెట్టాను. ఇంతలో మాడువాసన ముక్కుని అదరగొట్టడంతో ఒక్క అంగులో పరిగెట్టుకు వెళ్ళి స్టవ్ ఆపేశాను. అమ్మా అంటూ ఈసారి మా అబ్బాయి. వాడి పనులు చేస్తూ ఉండగానే హాల్లో ఉన్న నా సెల్ పదే పదే మోగిపోతోంది. ఎవరో ఏంటో చూడండి, అక్కడే పేపర్ చదువుతూ కూర్చున్నారుగా ఓ అరుపరిచాను. మీ అమ్మ అనుకుంటా, వచ్చి మాట్లాడు ఎందుకో ఏంటో. కనీసం కదలకుండానే చెప్పే మా వారి సమాధానం విని ఒళ్ళు మండిపోయింది నాకు. ఆ కోపం మా అమ్మ మీదకి మళ్ళింది. ఈ టైంలో చేస్తుందేమిటి? మంచి హడావిడిలో ఉంటానని తెలీదు? ఒకసారి మాట్లాడి తర్వాత చేస్తానని చెప్పండి అని మళ్ళీ అరిచాను. ఎలాగో పిల్లలిద్దరినీ తెమిల్చి స్కూళ్ళకి పంపి మా ఇద్దరికి లంచ్ బాక్సులు సర్దుకుని ఆఫీసులకు బయలుదేరుతూ ఇంటికి తాళం వేస్తూ ఉంటే, మీ అమ్మకి మళ్ళీ ఫోన్ చేశావా? చేస్తావని చెప్పాను అంటూ గుర్తు చేశారు మావారు. ఎక్కడండి తీరిక, తర్వాత చేసి మాట్లాడతా అంటూనే ఆఫీస్ క్యాబ్ ఎక్కేశాను. ఆఫీస్కి వెడుతూనే లంచ్ టైం దాకా తల ఎత్తలేనంత పనిలో పడిపోయాను. లంచ్ ఏదో అయిందనిపించుకునేసరికి బాస్ నుంచి మీటింగ్ అన్న పిలుపు. అది చూసుకుని బయటికి వచ్చి టైం చూస్తే 4:30 దాటుతోంది. వెంటనే పిల్లలు ఇంటికి వచ్చేసారో లేదో కనుక్కోవడానికి సెల్ తీశాను. అందులో అప్పటికే అమ్మ నుంచి ఓ 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అప్పుడు గుర్తొచ్చింది మీటింగ్కి వెళ్తూ సెల్ని సైలెంట్లో పెట్టేసిన సంగతి. అయినా అమ్మకి కొంచెం కూడా అర్థం కాదు. ఏదో పనిలో ఉండి ఎత్తకపోతే మళ్ళీ మళ్ళీ చేయకూడదని విసుగుని మనసులోనే అణిచేసుకుని అమ్మకి ఫోన్ చేశాను. అమ్మయ్యా, ఇప్పటికి చేశావా? నేను పొద్దున్నుంచి ఎన్నిసార్లు చేశానో తెలుసా అంటున్న అమ్మ మాటను మధ్యలోనే కట్ చేసేసి, ఎందుకమ్మా అన్ని మిస్డ్ కాల్స్ ఇస్తావు? వెంటనే మాట్లాడే వీలే ఉంటే ఎత్తేదాన్నే కదా, ఏదో పనుల్లో ఉండిపోయాను ముఖం మీద కొట్టినట్లే అన్నాను. అన్నిసార్లు ఎత్తకపోతే ఎలాగున్నావో ఏంటోనని కంగారు వచ్చేస్తుందమ్మా నాకు. ఆ కంగారు గాబరాలో మళ్ళీ మళ్ళీ చేసేస్తూ ఉంటాను సంజాయిషి ఇచ్చుకున్నట్లుగా అమ్మ చెప్పడంతో కాస్త చికాకును తగ్గించుకుని, రోజులాగే ఇంట్లో వంట పని, పిల్లల్ని చూసుకోవడం, ఆఫీస్ పనులు, హడావిడి, ఏమైపోతానమ్మా. సర్లే, విషయం ఏంటో చెప్పు అన్నాను. అదా, అది మొన్న డాక్టర్ చెకప్కు వెళ్తానని చెప్పాను కదా, వెళ్ళొచ్చాను. అందుకే నీతో మాట్లాడదామని. ఇంకా మాట పూర్తి చెయ్యకుండానే, సర్లే అమ్మా, అంతా బాగానే ఉందన్నారని అన్నయ్య నాకు చెప్పాడు, అందుకేగా నువ్వు చేసింది. నాకు ఖాళీ అయినప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తాలే, ఇప్పుడుంటా టక్కున ఫోన్ పెట్టేశా. అది కాదే, అది అంటున్న అమ్మ మాటలను విననట్టే. ఇంకా ఆఫీసులో గంట పైగానే పని ఉండడంతో ఇంటికి ఫోన్ చేశాను, పిల్లలు స్నాక్స్ తిన్నారో లేదో కనుక్కుందామని. నో ఆన్సర్ రావడంతో వేరే పనిలో పడి ఓ 10 నిమిషాలు అయ్యాక మళ్ళీ చేశాను. ఇంకా నో ఆన్సర్. చికాకేసింది పిల్లల మీద. ఏమిటి వీళ్ళు ఫుల్ సౌండ్లో టీవీ పెట్టి కూర్చున్నారేమో. మళ్ళీ మళ్ళీ చేశాను. ఎంతకీ ఎత్తకపోవడంతో నాలో అసహనం స్థానంలో భయం చేరింది. వెంటనే లేనిపోని ఆలోచనలు. పోని పక్కింటి వారికి చేసి కనుక్కుందామంటే 10 రోజులుగా వాళ్ళు ఊళ్ళో లేరు. ఇక ఏమాత్రం పని మీద దృష్టి పెట్టలేక వెంటనే బాస్కి చెప్పేసి దొరికిన ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసి తలుపు బయట నుంచే లాక్ చేసి ఉందన్నది కూడా గుర్తించకుండా అదే పనిగా కాలింగ్ బెల్ కొట్టేశాను. ఎంతకీ తెరవకపోవడంతో చిన్నూ, చిన్నూ అని గట్టిగా పిలుస్తూ తలుపును దబదబా కొట్టేశాను, అసహనంగా అటు ఇటు చూస్తూ. ఈలోగా హాయ్ అమ్మా, అప్పుడే వచ్చేసావా అంటూ కిలకిలా నవ్వుతూ ఒకరి వెనక ఒకరు పరిగెట్టుకుంటూ మెట్లు దిగుతూ కనిపించిన పిల్లలిద్దరిని చూసేసరికి హమ్మయ్యా అని ఒక్క క్షణం రిలాక్స్ అయిపోయాను.
మళ్ళీ అంతలోనే సర్రుమని కోపం వచ్చేసింది. ఎవర్రా ఫోన్ చేసి చేసి ఎంతకీ ఎత్తకపోతే ఏమైందో ఏమిటోనని కంగారు పడి పరిగెత్తుకొస్తే ఇలా ఇల్లు వదిలేసి డాబాలెక్కి ఆడుకుంటూ కూర్చుంటారా? ఎన్నిసార్లు చెప్పాను నేను లేనప్పుడు ఆడుకోవడానికి బయటకు పోవద్దని? విరుచుకుపడ్డాను వాళ్ళ మీద. ఎందుకమ్మా అన్నిసార్లు ఫోన్ చేయడం? చేసిన వెంటనే ఎత్తకపోతే అక్కడ లేవనే కదా అర్థం. నా కూతురు సన్నగా గునుస్తూ తన చేతిలోని తాళాన్ని నాకిచ్చింది. అప్పుడు గమనించాను డోర్ బయట నుండే లాక్ చేసుందని. అలా వాగుతావేంటే? ఫోన్ చేసినా ఎత్తకపోతే మీరు స్కూల్ నుంచి వచ్చారో లేదో నాకెలా తెలుస్తుంది? ఏమైందో ఏమిటోనని ఎంత టెన్షన్ పడుతూ వచ్చానో తెలుసా? పెద్దదానివి తమ్ముడికి చెప్పాల్సింది పోయి నువ్వు కూడా వాడితో కలిసి ఆటలాడుతున్నావా? తలుపు తీస్తేనే చీవాట్లు పెట్టాను. ఆటో అంకుల్ రాకపోయినా మేమిద్దరమే బోలెడు సార్లు నడుచుకుని వచ్చేశాం. తమ్ముడికి నాకు కూడా డోర్ లాక్ చేయడం, తీసుకోవడం కూడా వచ్చు. రోజులాగే వెళతాం, వస్తాం. ఎందుకమ్మా నువ్వంత టెన్షన్ పడటం? అని నా కూతురు అంటూ ఉంటేనే, చాల్లే నోరు మూసుకో. వాగుడెక్కువైంది నీకు. రేపటి నుండి ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తినేసి ఇంట్లో చదువుకుంటూ ఉండాలి నేనొచ్చేదాకా. బయటికి వెళ్ళడానికి వీల్లేదు. తెలిసిందా? అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి స్నానం చేయడానికి వెళుతూ నాలో నేనే, ఎందుకమ్మా టెన్షను? అంటోంది పెద్ద ఆరిందాలాగా. తల్లిని నాకుండకపోతే దీనికుంటుందా టెన్షను? అని అనుకుంటూ ఉండగానే ఉన్నట్టుండి నాలోని విచక్షణేదో నన్ను తట్టి లేపింది. మరి నీ తల్లితో నువ్వన్నదేమిటి? అని. ఆ తలంపు రావడంతోటే కాసేపు అలా కూర్చుండిపోయాను. అమ్మ గురించి ఆలోచిస్తూ, పాపం అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసుంటుందో కదా! ఆ డాక్టర్ ఏమన్నాడో, వచ్చిన రిపోర్ట్స్‌లో ఏముందో చెబుతూ గంటల తరబడి ఫోన్ మాట్లాడుతుందని ఎత్తడం మానేశాను. నాతో కాక ఇంకెవరితో చెప్పుకుంటుంది? అన్న ఇంగితం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నాను. ఛీ! ఏమిటో ఈ మధ్య తరచూ ఇలాగే అమ్మను నిర్లక్ష్యం చేస్తున్నాను. అలా అనుకోగానే వెంటనే వెళ్లి చూడాలనిపించింది. అమ్మకి ఫోన్ చేసి, అమ్మా రేపు నీ దగ్గరికి వస్తాను అని చెప్పాను. పిల్లల్ని కూడా తీసుకుని రావడానికి కుదరదా? అంది అమ్మ ఆశగా. కుదరదమ్మా అని ఓ నవ్వు నవ్వా. మర్నాడు అమ్మ దగ్గరికి వెళ్ళాను. నన్ను చూస్తూనే వెలిగిపోతున్న కళ్ళతో అంత మొహం చేసుకుని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. తనకి ఎంతో ఇష్టమైన అరటిపళ్ళనిస్తే సంతోషంగా తీసుకుంది. తనిచ్చింది నేను తిని, తాగితే సంతృప్తిగా నన్ను చూసుకుంది. ఏదో చెప్పాలన్నావు కదా! ఏంటమ్మా అది? అని అడిగాను. అదేనమ్మా మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాను కదా! ఉండు ఒక్క నిమిషం నీకు చూపిస్తాను అంటూ హడావిడిగా ఏదో వెతకడం మొదలుపెట్టింది. ఏమిటమ్మా అవి? రిపోర్ట్‌లా? అంటూ అడిగాను. ఆగాగు నీకు చూపిస్తాను కదా! నువ్వొస్తే ఇవ్వాలని ఇక్కడే ఎక్కడో గుర్తుగా కూడా పెట్టాను. కానీ కనిపించడం లేదు. అబ్బా! ఈ వెధవ మతిమరుపొకటి తినేస్తోందనుకో అంటూ వెతుకుతూ ఓ పావుగంటకు పైగానే పట్టించింది. పోనీలే అమ్మా ఆ రిపోర్ట్స్ చూసి నేను మాత్రం ఏం చేస్తాను? నీకు బీపీ, షుగర్ అన్నీ నార్మల్‌గా ఉండి ఆరోగ్యంగానే ఉన్నావు కదా! అది చాలు. ఈసారి ఎప్పుడైనా చూపిద్దుగానిలే అన్నాను కాస్త అసహనంగా. నా దగ్గర ప్రశాంతంగా కూర్చోకుండా అనవసరంగా వెతుకుతూ టైం వేస్ట్ చేస్తోందని నా బాధ నాది. నా మాటలను ఏమీ పట్టించుకోకుండా మరో పావుగంట సేపు వెతికి చివరకు సాధించి ఆ! హమ్మయ్య! ఇదిగో దొరికింది అంటూ ఏవో పాంప్లెట్స్ లాంటివి 2 నా చేతికిచ్చింది చదవమంటూ. ఏమిటివి? ఆశ్చర్యపోతూ వాటిని చూశాను. వాటిలో స్త్రీలలో వచ్చే క్యాన్సర్లు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, 35, 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళ చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు, ఎటువంటి పౌష్టికాహారం తీసుకోవాలో లాంటివన్నీ ఉన్నాయి. అంతా చదివి ఏమిటమ్మా ఇది? అని అడిగాను సగం అర్థమయ్యి, అర్థం కాని స్థితిలో. దానికి అమ్మ చల్లగా నవ్వుతూ మొన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ప్రోగ్రామట. నీ వయసు ఆడవాళ్ళంతా వచ్చి ఉన్నారు. కొంతమంది డాక్టర్లు ఇవే చెబుతూ వీటిని పంచిపెడుతున్నారు. నేను కూడా అన్నీ వివరంగా అడిగి నీకోసం ఇవి పట్టుకొచ్చాను. ఇటు ఇంట్లో, అటు ఆఫీసులో చచ్చేంత చాకిరీ చేస్తున్నావు. వేళకి తినవు, తాగవు. నీ భర్తకి, పిల్లలకి చేసుకో కాదన్ను. కానీ నీ గురించి నువ్వు కూడా చూసుకోవాలమ్మా. నువ్వు బావుంటేనే నీ వాళ్ళు బావుంటారు. నీకు 40లొస్తున్నాయి. నా మాట విని ఓ 2 రోజులు సెలవు పెట్టి ముందు జాగ్రత్తగా ఈ పరీక్షలన్నీ చేయించుకో. కాస్త పని తగ్గించుకుని టైంకి తింటూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకో అమ్మా. మొన్న డాక్టర్ దగ్గర ఇవన్నీ విన్న దగ్గర నుండి నా మనసులో లేదంటే నమ్ము. ఎప్పుడెప్పుడు ఇవి నీకు చెబుదామా అని చూస్తున్నాను అంటూ చెబుతోంది అమ్మ. వింటూ అలాగే అమ్మను చూస్తూ ఉండిపోయాను. తన సంగతులేవో చెప్పుకోవడానికే పదే పదే ఫోన్ చేస్తోందని ఇంతవరకు ఊహించిన నాకు ఇలా నా ఆరోగ్యం గురించి తపన పడుతున్న అమ్మని చూసి ఒక తల్లినై ఉండి తల్లి మనసుని గ్రహించుకోకుండా ఎలా ఇలా అమ్మని తక్కువ అంచనా వేశానో తలుచుకుంటే నా గుండె బరువెక్కింది. బరువెక్కిన హృదయాన్ని కన్నీటి ద్వారా తేలికపరుస్తూ అమ్మా
నన్ను క్షమించమ్మా. నేను నా సంసార బాధ్యతలలో పడి అప్పుడప్పుడు నిన్ను అపార్థం చేసుకుంటున్నాను అని చెప్పి, అయినా ఇంకా ఎంతకాలం అమ్మా నా మీద నీకీ తాపత్రయం అంటూ ఆర్తిగా చుట్టుకుపోయాను. సుతారంగా నా వెన్నును నిమురుతూ, పిచ్చి తల్లీ, నువ్వు తల్లివే. క్షమార్పణలు అడిగేంత తప్పు నువ్వేం చేశావమ్మా? కన్నబిడ్డల సేవలో పడి కన్నవారిని కూడా మర్చిపోతూ ఉంటాం. ఇది సహజం, తప్పదు. నీకు నీ పిల్లల మీద లేదు తాపత్రయం? మళ్ళీ నన్ను అంటున్నావు? కన్నతల్లి గుర్తుకు రానంత తాపత్రయం ఉంది నీకు నీ పిల్లల మీద. రేపు వాళ్ళకి ఉద్యోగాలొచ్చి పెళ్ళిళ్ళైనా కూడా నువ్వు ఇలాగే తాపత్రయపడతావు. ఒక్క నువ్వు అనేంటి, అందరి తల్లులు అంతే. ఏ తల్లికైనా తన బొందులో ప్రాణం ఉన్నంత వరకు పిల్లల మీద తాపత్రయం ఉంటూనే ఉంటుందమ్మా. అదే తల్లుల బలం, బలహీనత రెండూను అంటూ నన్ను ఓదార్చింది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, ఇక మీదట ఎన్ని పనులున్నా అమ్మకి రోజులో ఒకసారైనా ఫోన్ చేసి మాట్లాడాలని. అయితే చేసిన ప్రతిసారి నేను చెప్పినవేమీ వినిపించుకోకుండా, ఏమ్మా వేళకి తిన్నావా, కంటినిండా నిద్రపోతున్నావా లాంటి ప్రశ్నలు పదే పదే వేసి కోపం తెప్పిస్తుంది అప్పుడప్పుడు. ఉన్నట్టుండి ఓ రోజు అన్నయ్య నుండి ఫోన్. అమ్మ మనకిక లేదు అని. నిశ్చేష్టురాలనయ్యాను. అదెలా సాధ్యమో నాకు అర్థం కాలేదు. నిత్యం నా కోసం తాపత్రయపడే నా తల్లి నాకు లేకపోవడమా? విసుక్కున్నా పట్టించుకోకుండా నా క్షేమ సమాచారాలు అడిగే నా తల్లి ఇక నాకు ఉండదు అనే చేదు నిజాన్ని నా మనసు జీర్ణించుకోలేకపోయింది. ఇక రేపటి నుండి నేను ఎవరిని అమ్మా అని పిలవాలి? పరిగెట్టుకుని వెళ్ళాను. అయితే వెళ్ళగానే ఆప్యాయంగా నన్ను చూసే ఆ కళ్ళు మూతపడిపోయి ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయాను. ఏది ఎలాగున్నా జరిగేవి జరగక మానవు. అలాగే 12 రోజుల కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. అన్నీ అయిపోయాక అమ్మ చెప్పే జాగ్రత్తలు, వీడుకోళ్ళు ఏమీ లేకుండా పుట్టింటి నుండి మొదటిసారి బరువైన మనసుతో ఎప్పుడు వచ్చి వెళుతున్నా గుమ్మం దాటే వరకు నా చేతిని వదలకుండా పట్టుకునుండే అమ్మ చేయి నా చేతిలో లేకుండానే అలా ఉత్త ఖాళీ చేతులతో పొంగుకొచ్చే దుఃఖాన్ని గొంతులోనే దాచుకుని గుమ్మం దాటి నా ఇంటికి నేను బయలుదేరుతుంటే అదిగో అప్పుడో బడబాగ్ని బయటపెట్టాడు అన్నయ్య. అది అమ్మ మందులకు నయం కాని క్యాన్సర్తో పోయింది. ఈ విషయం ముందే తెలిస్తే నువ్వు తట్టుకోలేవని ఎట్టి పరిస్థితుల్లో నీకు చెప్పొద్దంది. నా పిల్లలు నా కోసం ఏడుస్తూ బాధపడుతుంటే చూసి తట్టుకోలేను. నువ్వు కూడా అంతా మర్చిపోయి ఏమీ కానట్లే నా కళ్ళ ముందు తిరుగు. అదే నా చివరి కోరిక అంటూ అమ్మ నా దగ్గర మాట తీసుకుంది. అంతేకాదు చెల్లాయి, తను ఈ వ్యాధితో పోతున్నందుకు ఏనాడూ దిగులు చెందనే లేదు. కానీ తను పోయే ఆఖరి క్షణం వరకు తన వారసత్వంగా ఎక్కడ నీకు ఈ వ్యాధి వస్తుందోనని తీవ్రంగా మదనపడింది అని చెప్పి భోరుమని విలపించాడు. అప్పుడు రెక్కలొచ్చిన పిల్లలు తల్లిని మరిచిపోయి వేరే ప్రపంచాన్ని వెదుక్కుంటూ పోతారేమో కానీ తల్లి మటుకు అన్నీ మరిచిపోయి చివరిదాకా తన పిల్లలే ప్రపంచం అనుకుంటుందని మరొకసారి రుజువు చేసేవమ్మా. బొందులో ప్రాణం ఉన్నంతసేపు తల్లి బిడ్డల కోసం తాపత్రయపడుతూనే ఉంటుందని నువ్వు చెప్పింది ఎంత నిజమో. వారసత్వంగా నీకొచ్చిన వ్యాధి నాకు వస్తుందో లేదో తెలియదు కానీ నీ అంత గొప్ప తల్లి మనసు నాకు వస్తుందా అనుకుంటూ అదే గుమ్మంలో చతికిలపడిపోయాను. మీరింతవరకు 2019 వేదనాగ ఫౌండేషన్ అమ్మ కథల పోటీలో బహుమతి పొందిన కథ తల్లి తపన విన్నారు. రచన శ్రీమతి జ్యోతి సుంకరణం. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ శ్రీమతి జ్యోతి సుంకరణం గారి మనోనేత్రం కథలు సంకలనంలో చోటు చేసుకుంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి